హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజు హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో ఆవు పిడకలపై పాలు పొంగించడం, పరమాన్నం తయారు చేయడం. ఈ వీడియో షేర్ చేస్తున్నాను. రథసప్తమి నాడు తెల్లవారుజామున లేచి తల మీద, భుజముల మీద చిక్కుడాకు, జిల్లేడాకు పెట్టుకొని స్నానం చేయాలండి. స్నానం చేసిన తర్వాత ఇంటిని యథావిధిగా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలి వరిపిండితో. ఈరోజు వాకిట్లో రథం ముగ్గు వేశానండి. అలాగే ముందుగా ఒక ప్లేట్లో జిల్లేడాకులకి బొట్టు పెట్టి గోధుమలు వేసి గోధుమ దీపం పెట్టాలని రెడీగా పక్కన పెట్టుకున్నాను. అలాగే చిక్కుడాకులు కూడా ఒక పళ్ళెంలో పెట్టుకున్నాను ప్రసాదం రెడీ చేసి పెట్టడానికి. మనం ఎక్కడైతే బయట పూజ చేస్తామో అక్కడ ఆవు పేడతో అలికి ఏకచక్ర రథం ముగ్గు పెట్టుకోవాలండి. ఆ ముగ్గు మీద మనం దీపం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. ఎందుకంటే సూర్యకిరణాలు పడుతుంటాయి. ఏ పూజకైనా మనం తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి అనుకుంటాం, కానీ రథసప్తమి నాడు ఎండ వచ్చాకైనా మనం దీపం పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సూర్యదేవుడికి పూజ చేస్తున్నాం కదా. సూర్యదేవుడు సత్యమైన దేవుడండి. ఫోటో పెట్టే పూజ చేయక్కర్లేదు. మనం చిక్కుడు రథం పెట్టి పూజ చేసుకుంటారు చాలామంది. కుంకుమ బొట్లు పెట్టి 10 రోజులు ముందుగానే ఆవు పేడ తెచ్చి పిడకలు తయారు చేసుకొని ఉంచుకున్నానండి. అలాగే ఆ పిడకలు పెట్టి మనం కింద గచ్చైనప్పుడు కొద్దిగా ఇసుక పోసుకోవాలి. ఇటుకలు పెట్టి పొయ్యి పెట్టడానికి ఆ పిడకలు పెట్టి పచ్చకర్పూరం, హారతి బిళ్ళలు పెట్టి వెలిగించానండి. ఆవు పాలతో ఈ పరమాన్నం తయారు చేసుకోవాలండి. ముందు పాలు పొంగించాలండి. పాలు పొంగించిన తర్వాత అప్పుడు బియ్యంలో కొంచెం నెయ్యి కలిపి ఆ బియ్యాన్ని మనం ఆ పాలలో వేయాలి. ఈ రథసప్తమి నాడు ఇలా పాలు పొంగిస్తే ఈ పాలు పొంగినట్లే మన ఇంట్లో సిరులు పొంగుతాయని అంటారండి. ఒకవేళ అవకాశం లేకపోతే, పూజ చేయలేకపోయినా కనీసం ఇలా పాలు పొంగించుకొని స్టవ్ మీదైనా పరమాన్నం చేసుకొని పెట్టుకోవచ్చండి. కానీ నేను పిడకల మీదే పరమాన్నం అంతా చేశాను. ఆ పక్కనే వాకిట్లో ఆవు పేడతో అలికి రథం ముగ్గు వేసి ఒక పీట పెట్టి పీటపై కూడా వరిపిండితో ముగ్గులు పెట్టుకొని ఇలా మన ఇంట్లో ఉన్న రోలు, గౌరీదేవిని మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అంటే కొందరు ఇంట్లో ఉంటాయి, కొందరు ఇంట్లో ఉండవు. ఉన్నవాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఒక పళ్ళెంలో ఈ చిక్కుడు రథాన్ని పెట్టి పువ్వులు అమర్చి మనం తయారు చేసుకున్న గోధుమ దీపాన్ని, నవగ్రహాల్లో సూర్యుడిని రారాజుగా పరిగణిస్తారండి. అలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన సూర్యుడు తమ జాతకంలో బలహీనమైన స్థానంలో ఉంటే అలాంటి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు సూర్యుడికి సూర్యోదయ సమయంలో నీటిని సమర్పించి గోధుమలను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ రథసప్తమి నాడు కానీ మాఘపాదివారాల్లో ఈ గోధుమ దీపం పెట్టడం వల్ల జాతక దోషాలు ఏమైనా ఉంటే పోతాయండి. ఒకవేళ ఈవేళ పెట్టలేని వాళ్ళు మాఘపాదివారాల్లో పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.
సూర్యుడిని తప్పకుండా ఎర్రటి పూలతో పూజించాలండి. అలాగే చెరుకు ముక్కలు, రేగుపళ్ళు తప్పకుండా పెట్టాలండి. ఈ రథసప్తమి నాడు చిక్కుడు ఆకులకి, చిక్కుడుకాయలకి చాలా ప్రాధాన్యం ఉంది. మనం చిక్కుడు ఆకులోనే ప్రసాదం పెట్టాలి. అలాగే జిల్లేడు ఆకులు ఆర్క్యపత్రాలు అంటారండి. చాలా ఇష్టము సూర్యనారాయణమూర్తికి జిల్లేడు ఆకులన్నా. అందుకే మనం జిల్లేడు ఆకులు వేసి పసుపు కుంకుమ పెట్టి మనం గోధుమ దీపం పెట్టుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. నేను కుబేర దీపాలు కూడా పెట్టాను. మనం పరమాన్నం చేసేటప్పుడు పాలలో బియ్యం వేస్తాం కదండి. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత మనం బెల్లం కూడా వేస్తాము. మనం చెరుకు గడతో తిప్పాలండి. ఎందుకంటే చెరుకులోని తీయదనం ఆ పరమాన్నంలో కలిసి చాలా మధురంగా ఉంటుంది. రథసప్తమి నాడు ఇలా పరమాన్నం తయారు చేసి మనం పెట్టుకోవాలండి నైవేద్యంగా సూర్యనారాయణమూర్తికి. ఎవరైతే రథసప్తమి నాడు పూజ చేసి సూర్యనారాయణమూర్తికి ఇలా పూజ చేసుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఈ పూజే కాదు, సూర్య నమస్కారాలు చేసినా సరే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత కాబట్టి. అలాగే ఇంట్లో కూడా నేను కామాక్షి దీపాన్ని అమర్చి పూజ చేసుకున్నానండి. రథసప్తమి నాడు కానీ మాఘపాదివారాల్లో కానీ ఉప్పు లేని భోజనం చేయాలండి. అందుకే చాలామంది చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టి ఆ పరమాన్నాన్నే తింటారు. సాయంత్రం కూడా ఇంట్లోని తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.